సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ వీడియోలో మీకు వచ్చేసి రియల్మీ అనేది ఫైనల్గా మన ఇండియాలో రియల్మీ C15 అదేవిధంగా రియల్మీ C12 ఈ యొక్క రెండు ఎంట్రీ లెవెల్ మొబైల్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం సో ఈ యొక్క రెండు మొబైల్స్ని మనం కొనొచ్చా కొనకూడదా అనేది ఇవాళ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ యొక్క రెండు మొబైల్స్కి కూడా నేను కొన్ని ఆల్టర్నేటివ్స్ కూడా చెప్తాను. సో ఎందుకు ఆ యొక్క ఆల్టర్నేటివ్స్ మొబైల్ని తీసుకోవచ్చు అని. సో ఇక మొబైల్ సంబంధించి స్పెక్స్ గురించి మాట్లాడితే నేను సో ఈ యొక్క మొబైల్ సంబంధించి స్పెక్స్ గురించి ఆల్రెడీ వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో ఆ యొక్క వీడియోస్ని మీరు చూడకపోతే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఆ యొక్క వీడియోస్ సంబంధించిన లింక్స్ అయితే ఉంటాయి. రియల్మీ C15 అదేవిధంగా రియల్మీ C12 ఈ రెండు మొబైల్స్ సంబంధించి. సో ఈ యొక్క వీడియోలో మీకు బ్రీఫ్గా ఆ యొక్క స్పెక్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక రెండు మొబైల్స్ కూడా మనకు 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. సో మనకు రియల్మీ C15లో బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి. అదే రియల్మీ C12లో అయితే మనకు బ్యాక్ సైడ్ 3 కెమెరాలు అయితే ఉంటాయి. సో రియల్మీ C15లో బ్యాక్ సైడ్ వచ్చేసి 13+, 8+, 2+, ఆ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అదే మనకు రియల్మీ C12లో అయితే 13+, 2+, గా మనకు కెమెరా సెటప్ అయితే ఉంటుంది. C12లో మనకు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటే C15లో మనకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. సో ఈ యొక్క రెండు మొబైల్స్లో కూడా మనకు మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇదే ప్రాసెసర్ని మీరు రియల్మీ C11 మొబైల్లో కూడా చూడొచ్చు. సో ఈ యొక్క మొబైల్ సంబంధించి బ్యాటరీ విషయం గురించి మాట్లాడితే రెండు మొబైల్స్లో కూడా మనకు 6000 mAh బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు రియల్మీ C15 అయితే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. రియల్మీ C12 మొబైల్ అయితే మనకు 10 వాట్స్ ఛార్జర్ మాత్రమే బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఈ యొక్క మొబైల్ సంబంధించి ప్రైస్ విషయాన్ని గురించి మాట్లాడతాం. సో రియల్మీ C12 ఒకే ఒక వేరియంట్ని లాంచ్ చేయడం జరిగింది. మనకు 3GB + 32GB. దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 8,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. సో ₹1 తక్కువ 9,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. సో అదే C15 వచ్చేసి మనకు రెండు వేరియంట్స్తో లాంచ్ చేయడం జరిగింది. 3GB + 32GB, అదేవిధంగా 4GB + 64GB. 3GB + 32GB ప్రైస్ వచ్చేసి మనకు 9,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. సో మీకు ₹1 తక్కువ మీకు 10,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. అదే మనకు 4GB + 64GB ప్రైస్ వచ్చేసి మనకు 11,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. సో ఈ యొక్క రెండు మొబైల్స్ కూడా నేను ఆల్టర్నేటివ్ అయితే చెప్తాను. ఎందుకంటే సో ఇవి లాంచ్ చేసిన స్పెక్స్ చూసుకుంటే మనకు యావరేజ్గా అయితే ఉన్నాయి. సో పెట్టిన ప్రైస్కి మనకు స్పెక్స్కి ఎలాంటి సంబంధం అయితే లేదు. ఇంకా రియల్మీ C12 మొబైల్ సంబంధించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి మనకు 9,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. అదే బడ్జెట్లో మనకు రియల్మీ నుంచి రియల్మీ నార్జో 10A మొబైల్ అయితే ఉంది 9,000 రూపాయల బడ్జెట్లో. సో వీళ్ళ నుంచి మనకు రియల్మీ C3 మొబైల్ కూడా మనకు 9,000 రూపాయలకే అవైలబుల్లో ఉంది. సో మూడు మొబైల్స్ని 9,000 రూపాయల్లో వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో వీళ్ళు అరకొర చేంజెస్ చేసి ఆ యొక్క మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు. సో బెటర్ మీరు ఈ యొక్క 9,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి మొబైల్ని తీసుకోవాలి అంటే మీరు రియల్మీ నార్జో 10A మొబైల్ తీసుకోవచ్చు. సో మీ యొక్క బడ్జెట్ అనేది 9,000 రూపాయలు మాత్రమే ఉన్నప్పుడు. సో మీకు 10,000 రూపాయలు పెట్టగలిగితే మీరు మంచి ఫోన్ అయితే మీరు పొందగలరు అదే బడ్జెట్లో. సో మనం రియల్మీ C15 సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే సో మీకు 10,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇదే బడ్జెట్లో మనకు రెడ్మీ నుంచి రెడ్మీ 9 ప్రైమ్ అయితే ఉంది 10,000 రూపాయల్లో మంచి స్పెక్స్తో ఈ యొక్క మొబైల్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు రియల్మీ సంబంధించిన C15 మొబైల్ సంబంధించిన డిస్ప్లే చూసుకున్నట్లయితే HD+ డిస్ప్లేని ఇవ్వడం జరుగుతుంది 10,000 రూపాయల బడ్జెట్ పెట్టినా కానీ. సో అదే రెడ్మీ 9 ప్రైమ్లో మనకు HD+ డిస్ప్లేని ఇవ్వడం జరుగుతుంది, బెటర్ ప్రాసెసర్ని కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. సో నాకు తెలిసి సో ఈ రెండు మొబైల్స్ని మీరు స్కిప్ చేయండి, రియల్మీ C12 అదేవిధంగా రియల్మీ C15. సో మీరు ఒకవేళ C12 మొబైల్ని కొనాలి అనుకుంటే సో మీరు బెటర్ రియల్మీ నార్జో 10A మొబైల్ని తీసుకోవచ్చు. అదే మీరు రియల్మీ C15 మొబైల్ని కొనాలనుకుంటే రెడ్మీ 9 ప్రైమ్ని అయితే తీసుకోవచ్చు. సో మీరు ఈ యొక్క రెండు మొబైల్స్ని అయితే స్కిప్ చేయండి. సో ఈ యొక్క మొబైల్స్ కొనడం కూడా అనవసరం. సో ఈ యొక్క లాంచింగ్ ఈవెంట్లో మనకు రెండు ప్రోడక్ట్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది రియల్మీ అనేది. సో ఒక వైర్డ్ ఇయర్ ఫోన్స్, ఒక టీ షర్ట్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క టీ షర్ట్ గురించి మాట్లాడితే ₹1000
ప్రైస్ అయితే పెట్టడం జరిగింది. సో ఇది ఎవరైతే రియల్మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మాత్రమే ఇది. సో వాళ్ళకి నచ్చితే ఆ యొక్క టీషర్ట్ని అయితే కొనుక్కోవచ్చు. ఇక మనం వైడ్ ఇయర్ ఫోన్స్ గురించి మాట్లాడదాం. సో ఈ యొక్క వైడ్ ఇయర్ ఫోన్స్ని మనకు 400 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క వైడ్ ఇయర్ ఫోన్స్లో మనకు 14mm లార్జ్ డ్రైవర్స్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకు బటన్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. సో మనకు మైక్ ఉంటుంది. అదేవిధంగా ఇందులో మనకు ఒక ప్లాస్టిక్ థ్రెడ్ లాంటి ఇవ్వడం జరిగింది. అంటే ఆ యొక్క ఇయర్ ఫోన్స్ని మనము ఎక్కడికైనా క్యారీ చేసేటప్పుడు సో మనము ఆ యొక్క ఇయర్ ఫోన్స్ని మనము చుట్టి పెట్టి కోవడానికి ఆ యొక్క ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఇవ్వడం జరిగింది. సో మంచి స్పెక్స్తోనే ఆ యొక్క వైడ్ ఇయర్ ఫోన్స్ అయితే రావడం జరిగింది. సో ఆ యొక్క ప్రైస్కి ఆ యొక్క వైడ్ ఇయర్ ఫోన్స్ అనేవి ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది రియల్మీ C12 అదేవిధంగా రియల్మీ C15 సంబంధించిన లాంచింగ్ ఈవెంట్ గురించి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.